రాకెల్స్ కాలనీలో ఘనంగా గోరింటాకు పండుగను నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాకెల్స్ కాలనీ రోడ్ నెంబర్ 10లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జరుపుకొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోరింటాకు పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఎండాకాలంలో అధిక వేడి కారణంగా శరీరంలో ఏర్పడే ఉష్ణాన్ని తగ్గించి వర్షాకాలంలో చల్లదనాన్ని కలిగించాలనే ఉద్దేశంతో గోరింటాకు పెట్టుకునే ఆనవాయితీ కొనసాగుతోందని వివరించారు. అలాగే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, మహిళల మధ్య స్నేహభావం, ఐకమత్యం పెంపొందాలని ఈ పండుగ నిర్వహిస్తారని తెలిపారు. పల్లెల్లో ప్రారంభమైన ఈ సంప్రదాయం ప్రస్తుతం పట్టణాల్లోనూ విస్తృతంగా కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకుని తమ భర్తలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని కోరుకుంటూ ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తుందన్నారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు కల్పించే సాంస్కృతిక వేడుకల్లో గోరింటాకు పండుగకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి శృతి, లక్ష్మి, రజిత, నవిత, శిల్ప, అనిత, ఝాన్సీ, లిఖిత, మనీషా, సంజన, గగన, శ్రీకళ, నిర్మలతో పాటు రాకెల్స్ కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ ఆషాఢ మాసం గోరింటాకు పండుగ శుభాకాంక్షలు. మేము మా కాలనీలో రాకెల్స్ కాలనీలో రోడ్ నెంబర్ 10లో మేము అందరం కలిసి, మా కాలనీ వాసులం అందరము కలిసి, మహిళా మండలందరం కలిసి మేము ఈరోజు ఆషాఢ మాస గోరింటాకు పండుగ జరుపుకుంటున్నాము. మహిళలకు చాలా విశిష్టమైనటువంటి పండుగ. అందరి ముత్తైదులకు పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో అదేవిధంగా గోరింటాకు కూడా అంతే ముఖ్యం. సో ఈరోజు మేమందరం కూడా ఈ పండుగ చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. నెక్స్ట్ మనకు రైతులకు అందరికీ కూడా వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి అన్న ఒక ఉద్దేశంతో మా కాలనీలో మేము నిర్వహించుకుంటున్నటువంటి ఈ పండుగ. థ్యాంక్స్ అండి.